హిందూ బంధువులకు జై శ్రీరామ్. నేను వాసుదేవ్ గుండా, హిందూ ఐక్యతలు. గొప్ప గొప్ప మహానీయులు ఛత్రపతి శివాజీ మహారాజ్, ఛత్రపతి సంభాజీ మహారాజ్, గురు గోవింద్ సింగ్, తేజ్ బహదూర్ సింగ్, ఇలాంటి మహానీయులు వాళ్ళ జీవితాన్ని మన కోసం త్యాగం చేశారు. సనాతన ధర్మాన్ని కాపాడడానికి త్యాగం చేశారు. భారతదేశాన్ని కాపాడడానికి త్యాగం చేశారు. వాళ్ళ జీవితాలను, వాళ్ళ కుటుంబాలను త్యాగం చేసుకున్నారనమాట. అలాంటి ఈ మహానీయులకు ఎప్పుడు వర్ధంతులు ఉండవండి. వాళ్ళకి చేయాల్సిన సన్మానం జయంతి రోజు నాడే, మన జయంతి నాడే వాళ్ళని కీర్తిస్తూ, వాళ్ళు చేసిన గొప్ప పనులను మనం కీర్తిస్తూ 10 మందికి చాటి చెప్పాలి. అందుకోసమే నేను ఈరోజు ఎక్కడ కూడా నా స్టేటస్లలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి వర్ధంతికి సంబంధించిన స్టేటస్లు ఎక్కడ పెట్టలేదు. వర్ధంతికి సంబంధించిన ఏవి కూడా మెసేజ్ పెట్టలేదు. అది నేను పూర్తిగా వ్యతిరేకం. భౌతికంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు మన మధ్యలో లేకపోవచ్చు, కానీ సజీవంగా మన మనసులో, సజీవంగా ఈ భారతదేశంలో ఇంకా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఉన్నారు అని నేను నమ్ముతాను. అందుకోసమే నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి గొప్ప మహానీయుల వర్ధంతిని మాత్రం చెయ్యకండి. ఇది నేను నా పర్సనల్గా నేను చెప్తుంది. మీరు వర్ధంతి చేసుకుంటారా చేసుకోరా అది మీ ఇష్టం, కానీ నేను మాత్రం నా లాజికల్గా నేను చెప్తున్న పాయింట్ అన్నమాట. ఏదేమైనా కానీ ఒక్కసారి వాళ్ళ జయంతి చేసుకున్నామంటే చాలు, వర్ధంతి మాత్రం వద్దు. ఎందుకంటే ఆ మహానీయులు మన భారతదేశంలో ఉన్న హిందూ సనాతన ధర్మం అవలంబించే ప్రతి ఒక్కరికి గుండెలలో ఇప్పటికీ చిరస్థాయిగా ఉన్నారు వాళ్ళు అని నేను నమ్ముతాను. జై శ్రీరామ్, జై భవానీ, జై శివాజీ.